ఈ కవర్ పేజ్ ఉంది కదా. ఉమ్, ఆ, మనం ఖచ్చితంగా కవర్ పేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఓకే. ఈ ఇట్లా పర్ఫెక్ట్ గా సూట్ కావాలి. సేవ్ చేసేటంటే సేవ్ అయిపోతుంది. సేవ్ ఆప్షన్ స్క్రీన్ కిందకి జరుపుతా. ఇది అయిపోయింది. ఇంకా నీకు ఫర్దర్ గా ఇక్కడ ఏమేమి పెండింగ్ ఉందో ఇక్కడ చూపిస్తుంది ఇది. ఉహు, ఓకేనా, ఈ పెండింగ్ అంతా కంప్లీట్ చేయాలి. ఓకే. ఓకే, ఇక్కడ సీమోర్ కొట్టేస్తే కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్, ఇది ఇది ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకుందాం. ఇక్కడ న్యూ ట్యాబ్ క్లిక్ చేయి ఒకసారి. ఓకే. వచ్చింది చూడండి. చాట్ జీపీటీ ఓపెన్ చేయి ఒకసారి. మీరు కొడుతున్నారా? కొట్టండి. కొట్టండి కొట్టండి, అందుకని బ్రేక్ చేయండి ఇక. ఓకే, తీసుకొని ఇక్కడ బయో ఉంది కదా. ఉమ్, అదే సార్, ఉదయ్ కుమార్. అక్కడ పైన మా నాన్నగారిది అయిపోయింది సార్, అసలు మాట్లాడితే మెయిల్. దీన్ని నాది నేను అవ్వట్లేదు. తీసేయమన్నా కదా. అదే సార్ రావట్లేదు. ఇక్కడ మీ స్క్రీన్ది కూడా. ఇది చేసిన తర్వాత దాన్ని లాగౌట్ చేసేసి ఉమ్, హెల్త్ ఇన్సూరెన్స్ కదా సార్ ఇది. సార్ అర్థం కాలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. అవునా, ఇన్సూరెన్స్. ఇదా ఉదయ్. అదే సార్. ఉమ్, ఇక్కడ ఏంటంటారంటే మనం అక్కడ ఏం అడిగినా కూడా ఒకవేళ మీకు ఇక్కడ చార్ట్ జీపీటీలో తీసుకున్నాం అనుకో, కొంచెం బెటర్గా ఇస్తుంది ఇది. ఓకే. ఉమ్, మనం ఆలోచన చేసే లోపల అది కంటెంట్ ప్రిపేర్ చేస్తుంది కదా. అవునవును. తెలుగులోనే పెట్టండి సార్, తెలుగులోనే పెట్టండి. తెలుగులో అయితేనే కొంతమందికి క్లారిటీ ఉంటుంది, తక్కువ పాయింట్ అవుట్ చేస్తారు. తర్వాతకి ఇంగ్లీష్లో పెడదాం. తెలుగులో పెడదామా? అంటే ఇది ఎక్కడ మనకి పెట్టేది, ఇప్పుడు అప్లోడ్ చేసేది? ఆ, ఇది అది తెలుగులో పెడదాం. ఇది ఇంగ్లీష్ లో ఉండను ఇంకా. ఓకే ఓకే. దాశరి కార్లో నిమ్మకాయలు ప్లస్ మన స్పెట్స్ ఉన్నాయి, తీస్తా అంటే తీయండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి. ఓకే డన్ సార్. సేవ్. మీ ఈమెయిల్ ఐడి లాగిన్ చేయండి. మీదే కదా ఈమెయిల్ ఐడి నాది. సార్ లేదు, ఆయన వేరే ఉన్నాడు. డన్. వాట్సాప్ కూడా కనెక్ట్ చేయనప్పుడు సార్. వాట్సాప్ ఓపెన్ చేయమంటారా? ఆ, ఇది నీదే కదా వాట్సాప్ ఉందా దీనికి? అవునవునవునవును సార్, కొట్టేయండి. డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ ఫర్ దిస్ యాక్షన్. బిజినెస్ వాట్సాప్ కాదా?
లేదు సార్, బిజినెస్ వాట్సాప్ కాదు నాది. నార్మల్ వాట్సాపా? అవును సార్, 23804 కోడ్. చెప్పు 23. 804. ఇప్పుడు బిజినెస్ వాట్సాప్ కి దీనికి ఏంటి సార్ తేడా అదిలో? బిజినెస్ వాట్సాప్ అయితేనేమో నీకు అక్కడ క్యాటలాగ్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్ గా రిప్లై ఇవ్వడం కానీ, ఒకవేళ నువ్వు అవైలబుల్ గా లేకపోతే కూడా ఇన్స్టెంట్ గా రిప్లై వెళ్తుంది. మ్మ్. ఆ ఏఐ ఏజెంట్ కూడా ఉంది కదా ఇప్పుడు, కొత్తగా వచ్చింది కదా, మంచిగా ఉంది కదా. తెలియదు తెలియదు, అదే చెప్తే నేను అది చేసుకుంటాను. బిజినెస్ వాట్సాప్ పెడదామా సార్, మరి క్రియేట్ చేద్దామా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కదా, మ్మ్. ఇది ఇలాగనే ఉంచు. నేను మ్మ్. దీన్ని బిజినెస్ వాట్సాప్ చేంజ్ చేద్దాం. ఓకేనా? నా వాట్సాప్ నేను ఒకటి యూట్యూబ్ లో వీడియో పెట్టిన, ఎట్లా వాట్సాప్ కనెక్ట్ చేయాలనేది. మ్మ్. నేను అది కూడా నీకు పంపిస్తా వీడియో. ఒకసారి నా యూట్యూబ్ లింక్ ఉంది కదా, ఎక్కడ నేను నీకు సార్? పంపిస్తా, సబ్స్క్రైబ్ చేసుకో. దాంట్లో మంచిగా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను దాన్ని పెడతా ఉంటా నార్మల్ గా. ఓకే సార్, ఓకే డన్. నాకు పెట్టేసేయండి యూట్యూబ్ లింక్ మీది. ఎందుకంటే పేజ్ అంతా సెటప్ చేసిన తర్వాతనే మనం యాడ్స్ రన్ చేయడానికి వస్తా, లేకపోతే రన్ చేయడానికి రాదు, ఇది మ్మ్. ఆగిపోతుంది. మ్మ్. ఇక్కడ చూడు, పేజ్ హెల్త్ ఇక్కడ దాకా వచ్చింది మనం చేస్తే. మ్మ్. ఇన్వైట్ కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరినీ అన్ఫాలో కొట్టేశారు. అన్ఫాలో కాదు, మనం ఉన్నామని ఇన్విటేషన్ పంపించినాం అన్నట్టు. ఆహా. ఇన్సూరెన్స్ చేస్తున్నామని ఇన్విటేషన్ పంపిస్తున్నాం. ఇప్పుడు చూడు, ఓకే గుడ్ వచ్చింది. ఓకే. మ్మ్. ఇట్లా రావాలి. ఓకే. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, పర్లేదు. సరేనా? తర్వాత మ్మ్. మాకు ఒక్కసారికి అర్థం కాదులేండి సార్, రెండు మూడు సార్లు మేము ఓన్గా మేము ఏదైతే ప్రాక్టీస్ చేసి ఒకటి చేస్తామో అప్పుడే మాకు క్లారిటీ వస్తుంది, అవును. ఎష్యూరెన్స్ వస్తుంది అప్పుడు. ఉమ్, ఇక్కడ చూడు, కన్ఫర్మ్ కొట్టేసేయాలి. మ్మ్. ప్రస్తుతం అయితే స్కిప్ చేస్తా. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ లేదు కదా ఇటు. ఇక్కడ మ్మ్. యాక్చువల్ గా యాడ్ ఫండ్ అనేది రావాలి ఇటు. మ్మ్. ఓకేనా? అక్కడ రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటారంటే ఇక్కడ ఎడిట్ తీసుకోవాలి. ఓకే. యాక్చువల్ గా అందరూ రాంగ్ మిస్టేక్ ఏం చేస్తారు అంటారంటే ఇక్కడ కొడతారు యాడ్ పేమెంట్, మ్మ్. కానీ ఆడ ఇక్కడ కొట్టకూడదు. కొట్టదు. ఇక్కడ చేస్తే ఏమైతుంది అంటారంటే ఒక కస్టమర్ ఇస్తే మిడిల్ బ్లాక్ అయిపోయింది అది. మ్మ్. అందుకే మళ్ళీ నువ్వు కన్వీన్స్ అవుతా ఉన్నట్టు మొత్తం చేసిస్తున్నా ఇది. ఓకే ఓకే. ఇక్కడ అడ్రస్ టైప్ చేయండి. మొత్తం కొట్టాలా? లేదు, నార్మల్ మీది ఎక్కడ ఉంటే అక్కడ కొట్టాడు. ఓకే, ఇక్కడ మీ సిటీ కొట్టండి, స్టేట్ పిన్ కోడ్ కొట్టేసి. జరపండి, తెలంగాణ ఏడుంది ఇది? టీ తెలంగాణ ఉంటే కూడా కొట్టేసి టీ. అక్కడ సెర్చ్ చేస్తే వస్తుందా? వస్తుంది. లేదు సార్, రావట్లేదు, నేను ట్యాప్ చేస్తున్నా కానీ రావట్లేదు. ఒక్క నిమిషం ఆగు. పిన్ కోడ్ కొట్టు. ఒక నిమిషం సార్. రాంగ్ 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 రాంగ్. ఓకే, నువ్వే సేవ్ చేయి. 711 7. ఓకే, కరెక్ట్ ఇది.
కొట్టాను సార్. కిందికి రా అయితే, స్క్రోల్ డౌన్ చేయి. కింద కూడా కింద ఉంటుంది మళ్ళీ. దీని మీద క్లిక్ చేయి. రైట్, కిందికి. ఇప్పుడు సేవ్. ఇప్పుడు అది చేశాక దీంట్లోకి రావాలా? అవును, ఒక చేయకుండా పేమెంట్ మెథడ్ లోకి పోతే బిస్కెట్ అయిపోతుంది. అవును. మ్మ్. అది కూడా ఇక్కడ ఫోన్ పే తీసుకొని కూడా ఇప్పుడే చేయదు అమౌంట్ కూడా. ఇప్పుడు చేయొద్దు. ఓకే. చేయకు ఇప్పుడు ఏం, జస్ట్ నేను ఇది శాంపుల్ కి చేస్తున్నా. అక్కడ యాడ్ ఫండ్ అని ఉంది చూడు. ఎక్కడ? యాడ్ ఫండ్ అనే బటన్ కనబడట్లేదు కదా. మ్మ్. అది కనబడడానికి మనం ఇది చేస్తున్నాం. మ్మ్. అది ఇదే అంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు మిడిల్ మిడిల్. మ్మ్. కొత్తగా ఇట్లా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి కూడా కొంతమందికి బ్లాక్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్ అట్లా పడతాయి కదా. ప్రాబ్లం ఇదే. మ్మ్. ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు అనుకోండి, అది 6 months ఒకసారి, 3 months ఒకసారి అప్డేట్స్ ఏదో ఒకటి చేంజ్ చేస్తాడు ఓకే సార్. కంపెనీ. మ్మ్. ఇప్పుడు మనం ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటారంటే, ఇది ఇక్కడ దాకా ఈ ఆల్గరిథం ఎలా సెట్ చేస్తాడంటే 9:16 అవుతుంది ఇప్పుడు. కొంత ఓకే పేమెంట్ దాకా వచ్చి ఆగిపోయింది పర్సన్ అని ఆల్గరిథంకి అర్థమైపోతుంది. మ్మ్. అప్పుడు అక్కడ యాడ్ పేమెంట్ దగ్గర ఆ బటన్ అనేది ఎనబుల్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడు, నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ పేమెంట్ దగ్గర ఇక్కడ యాడ్ మెథడ్ ఇంతకు ముందు ఉండే కదా, ఇక్కడ లేకుండే. అవును. ఇంతకు ముందు లేకుండా లేదు అని చెప్పిన కదా. యాడ్ ఫండ్ లేదు, ఇంతకు ముందు లేదు, యాడ్ ఫండ్ లేదు, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. అలా చేస్తే ఇలా వస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, ఓకే, ఓకే. ఇందాక అలా చేసాం కాబట్టి అప్పుడు ఇప్పుడు పైన వచ్చింది, ఇప్పుడు యాడ్ ఫండ్ వచ్చింది. కానీ దీంట్లో ఫండ్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఫండ్ యాడ్ చేసుకున్నాం అనుకో, ఇది ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది. నీ ఇప్పుడు దీని యాక్సెస్ పైన లేకుండా పైన యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేసుకోవాలి కదా సార్ మనం? ఇటు యాడ్ చేసుకోవాలి నువ్వు. ఓకే. ఇట్లా ఇంతకు ముందు ఇట్లా వచ్చేది కాదు. మ్మ్. ఇప్పుడు వస్తుంది చూడు. ఇప్పుడు యాడ్ చేసుకో, 500 యాడ్ చేసుకో. అప్పుడు దాని తర్వాత యాడ్స్ రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చేయాలా స్కాన్ సార్ పేమెంట్? చేయండి. వెళ్ళాలి ఆఫీస్కి ఈరోజు. వెళ్ళాలి సార్, ఆఫీస్కి వెళ్ళాలి. కొన్ని కొన్ని కాల్స్ వచ్చినాయి. ఇది మ్మ్. అయిపోతుంది, 10 minutes అయిపోతుంది. ఓకే, ఓకే సార్, పర్లేదు. ఏముంది, 11:30కి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, ఏం వర్కే కదా. స్టేటస్లు ఎంక్వైరీలు అయ్యే ఉంటాయి సార్. డెత్ క్లైమ్స్ ఒక 2 ఉన్నాయి, వాళ్ళకి ఒక్క పైసలు పడిపిస్తే చాలు. ఆహా, ఇక్కడ మీరే ఆఫీస్ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాలి సార్. హెల్త్ మన ఈ ఇన్సూరెన్స్ వస్తుంది ఖమ్మమే. ట్యాంక్ బండ్ దగ్గర. నాది మణుగూరు. ఓకే. హైదరాబాద్ లో కూడా జాబ్ చేశాను నేను. అది మనది ఉంటుంది కదా, ఐటీసీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సిగరెట్స్ అవి ఇవి. ఉమ్, ఉమ్, ఉమ్. సూపర్వైజర్ చేశాను, 40 వరకు వచ్చినాయిలే, కానీ హైదరాబాద్ లో మనం 40-50లో మనం బతకలేం సార్. హైదరాబాద్ అది లో 40 తిరగడానికి వరకు చేయగలరు సార్. అది తిరగడానికే పోతాయి సగం పైసలు. దానితో ఆ సిగరెట్ పొగలు తట్టుకోలేకపోయినా సార్, ఏం తలకాయ నొప్పి వామ్ము. పోయాడు మాట్లాడితే వీడు ఒకటి వదులుతాడు, వాడు ఒకటి వదులుతాడు, తట్టుకోలేకపోయినా. మా అన్నయ్యకి చెప్పి నేను, నాకు వద్దురా బాబు హైదరాబాద్ అని నేను ఇటు వచ్చా. అవునా. హైదరాబాద్ లో మంచి శాలరీ వచ్చి హైదరాబాద్ వెదర్ అడ్వాల్ట్ అయిందంటే అక్కడనే ఉంటారు. కాకపోతే ఏంటంటారంటే, మన పైసా కావాలంటే హైదరాబాద్ ఉండాలి, ఆరోగ్యం కావాలంటారంటే హైదరాబాద్ ఇడిచి ఉండాలి. అవును. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కొత్తగా బేస్ చేసినాం కదా, అందుకే ఇట్లా వస్తుంది. ఇక్కడ క్రియేట్ పిక్సెల్ అన్నట్టు, ఇక్కడ మనము ఎక్కడైతే చేస్తున్నామో ఈ పిక్సెల్ కోడ్ ఇక్కడ క్రియేట్ చేయాలి.
ఇక్కడ మీ పేరు రాసేసి జస్ట్ ఇక్కడ మీ పేరు, ఇక్కడ వెబ్సైట్. ఇది ఖచ్చితంగా మనం ల్యాండింగ్ పేజ్ తోటి చేస్తున్నాం కదా, ఓకే. వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. అదేలే, వెబ్సైట్ లేకపోతే వాడెందుకు యాక్సెప్ట్ చేస్తాడు అసలు. మ్మ్. ఇక్కడ మెటా పిక్సెల్ తీసుకొని ఇన్స్టెంట్ ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. చలో ఇప్పుడు కంటిన్యూ కొట్టండి. ఇది ఇంతకుముందు సార్కి ఇట్లా రాలేదు, ఇట్లా రావాలి ఇది. ఇప్పుడు ఆయన ఇంకా కాలేదు సార్. సార్ కాలేదు, అది ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను చేస్తా తర్వాత. ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ సెక్షన్ లోకి వెళ్ళి హెడర్ సెక్షన్ లో కాపీ పేస్ట్ చేయాలి. ట్రాకింగ్ కోడ్ ఎందుకంటారంటే ప్రతిది కూడా ఎంతమంది వచ్చిర్రు, ఎంతమందికి రీటార్గెటింగ్ అవుతుంది, దీని వల్లనే ట్రాకింగ్ అవుతుంది అది. ఓకే. ప్రతిసారి ఇంత ఈ పిక్చర్ మొత్తం మేము చేయాలంటే పెద్ద సినిమానే కదా సార్. కాకపోతే ఇప్పుడు మాకు ఈ మొత్తం మీరు చేసి పెడుతున్నారు కాబట్టి నెక్స్ట్ మేము అడ్వర్టైజ్మెంట్ లో పోస్ట్ యాడ్ చేసేసుకొని పోస్ట్ కొడితే సరిపోతుందా? సరిపోతుంది. ఇది ప్రతిసారి ఉండదు. అదే అర్థమైంది. అదే ఇది ప్రతిసారి అయితే మాకు రావాలంటే మీకు లెక్క మేము కూడా ట్రైనింగ్ తీసుకొని చేసుకోవాలి ఇక. అంతే ఏమో కొంచెం ఒక 2-3 రోజులు 5 డే ఒక 1 వీక్ కష్టపడితే చాలు. యాక్చువల్లీ ఈ మంత్ టార్గెట్స్ ఉన్నాయి సార్, నా ఫోకస్ మొత్తం ఆడుంది. ఓకే అది సంగతి. దాని వల్ల నేను దీన్ని ఫోకస్ చేసుకోలేకపోతున్నా. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా మనం ఒక 4-3 పనులు చేసి పెట్టినాం అనుకోండి, దీని పని ఇది చేసుకుంటూ వస్తుంది కదా. ఆ లీడ్స్ కూడా దాంట్లో ఎవరో ఒక 4-3 దగ్గర తగిలారు అనుకోండి, క్లియర్ అయిపోతుంది కదా. మనీ సార్దే ఉండాలి మరి పాలసీ. సార్ మనీ సార్దే లేదు ఇంకా. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కుదరట్లేగా మీకు. అవునవును. చూసారా సార్, నేను హెల్త్ ఇన్సూరెన్స్ పంపించాను. ఆంధ్ర తెలంగాణ 2 పెట్టేసేయండి. 2 ఎట్లాగో ఆన్లైన్ కదా మేము చేసేది కూడా. అదే అందుకే 2 పెట్టేస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఇమేజ్ ఉంది కదా, మీ దగ్గర ఇమేజ్ ఉంది కదా ఇప్పుడు. ఏ ఇమేజ్ సార్? కింద క్రియేట్ చేసిన ఇమేజా? లేదు, యాడ్కి. ఏజ్ లిమిట్ ఎంత పెట్టారు సార్ మీరు ఇప్పుడు? ఏజ్ లిమిట్ ఇంకా చూపించాలి. రాలేదా? ఒక్క నిమిషం పైకి వెళ్ళు. వెళ్తున్నా అన్నారు మీరే. నేను చేస్తున్నాను. ఏజ్ లిమిట్ 18 to 65. వద్దు సార్, 18 వద్దు. ఎంత? 21 పెట్టేసేయండి. అక్కడి నుంచి అయితే అర్థం చేసుకోగలరు పిల్లలు. 18 వాళ్ళకి ఏం తెలుస్తారు. యాక్చువల్ గా 22 బెటర్. 22 బెటర్. బట్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఫ్యామిలీస్ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బెటర్గా ఉంటారు కదా అని నేను అట్లా ఆలోచించాను. 18 పిల్లలకి వాళ్ళకేం అర్థం అవుతుంది సార్, ఏంద్ర ఇగోలా అనుకుంటాడు వాడు. చెప్పిన కానీ అప్పుడు అర్థం చేసుకున్నంత మెచ్యూర్ మైండ్ కూడా రాదు అప్పటికి. రాదు. అందుకనే నేను 22 మీరు పెట్టింది పర్ఫెక్ట్. 20-21లకి వేరే కంట్రీస్ వెళ్తున్నారు పిల్లలు చదువుకోవడానికి మంచిగా. అవును, ఇప్పుడు చాలా అప్డేట్ ఉంది. పిల్లలు 2 పిల్లలు ఉన్నారు సార్, 2 అమ్మాయిలే. ఒక అక్కకి ఒక అమ్మాయి 21కో 20 ఏజ్ కో వేరే కంట్రీ వెళ్ళిపోయింది, కెనడా వెళ్ళిపోయింది అమ్మాయి. అక్కడ చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది పార్ట్ టైం. అమ్మాయి ఫోన్ చేసి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలమ్మా తీసుకోండి, ఎవరైనా మంచి అన్నయ్య ఉంటే చెప్పండి తీసుకోండి అని చెప్పేసి మరీ చెప్పింది. ఓకే నాలే ఉన్నాయి రేపే అమ్మ పర్లేదు. అసలు గ్రేట్ అన్నాను నేను. గ్రేట్గా. వీటికంటే మెయిన్ ఇంకో వేరే ఉన్నాయి సార్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అయినా ఇవి కాకుండా ఇది ఒకటి పెట్టేసి తెలుగుది ఒకటి పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టార్ కేర్ 2 రకాల సంబంధించిన బ్రోటర్స్ ఉంటాయి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి. ఒకసారి ఏదైనా చూద్దాం, బట్ ఏదైనా చూడు దాన్ని పెట్టేద్దాం. ఒక్క నిమిషం సార్. ఇగో ఇది ఒకటన్నా ఫస్ట్ ఇది స్పెట్స్ పెట్టుకున్నది ప్లస్ నెక్స్ట్ వన్ ఒకటి. ఏది 1 to 3 చెప్పు.
ఓకే ఓకే 1 సెకండ్. దాని మీద క్లిక్ చేయి ఒకసారి, అక్కడ వస్తుంది. 3 ఓకే. మళ్ళీ పోయింది, మళ్ళీ ఆడండి సార్. ఎక్కడ చూడాలి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలంటే? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎన్నో చెప్పు, నేను అన్ని ఒకటిసారి క్లిక్ చేస్తా. ఓకే, ఇంకా అవి మొత్తం పెట్టేసేయండి సార్. అవి మొత్తం ఎట్లా అప్లోడ్ చేసేటి డిఫరెంట్ డిఫరెంట్ చేశాను, ఇంగ్లీషు తెలుగు అన్ని. అట్లా అంటారంటే ఒక పని చేద్దాం, అవి ఉన్నాయి కదా, ఒకటి పెట్టే కంటే ఒక 3-4 పెట్టేద్దాం. అదే కదా నేననేది. వరుసగా సీక్వెంట్ అయిపోతుంది కదా అది కూడా. ఆ ఎన్ని మెసేజ్ పెడితే ఎడిట్ చేసి ఇచ్చింది అనుకుంటున్నారు అది మ్యాటర్. అంతే సార్ అది. దానికోసం స్పెషల్ ఫోటో దిగేసి వచ్చిన మా ఫ్రెండ్ గారి దగ్గర పోయి. అవును, చూస్తున్నా నేను. ఉమ్, నాకు పెట్టిరుగా. పెట్టాను. వీడియోనే చేయాలి సార్, నాకు షార్ట్ వీడియోస్ పంపించండి సార్. మొన్నప్పుడు లాస్ట్ డే అప్పుడు సార్ చెప్పారు యాక్చువల్గా మీరు అట్రాక్ట్ చేయాలంటే ఇవి చెప్పాలి ఇవి చెప్పాలని. ఆ షార్ట్ వీడియోలు నాకు కావాలి అంతే. ఆ షార్ట్ వీడియోలు వస్తే నేను స్పెషల్ గా వీడియో చేస్తా, మంచి సపరేట్ గా రూమ్ లో ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తా. ఆహా. చాలా లేదు, నేను తింటా. సార్ టిఫిన్ చేశారా? లేదు సార్, చేయలేదు, చేయాలి. 8 o'clock నుంచి ఇదే ఉందిగా. అవునవునవును, మా వాళ్ళు ఇప్పుడే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అదే అనుకున్నాను, మీరు కూడా టిఫిన్ చేయకుండా కూర్చున్నారు అనుకున్నాను. ఇది ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి రెండు పెట్టండి సార్. తెలుగులో పెడదామా? తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్ లో పెట్టండి. 2 ways లో పెడితే 2 pages లో అయిపోతాయి కదా. మ్మ్. అయితే పెడదామా? ఎందుకంటే తెలుగు చూసేవాళ్ళు తెలుగు చూస్తారు, ఇంగ్లీష్ చూసేవాళ్ళు ఇంగ్లీష్ చూస్తారు సార్, అందుకని. ఓకే, ఓకే. కానీ మీరు యాడ్స్ ఎప్పటికీ రన్ చేస్తూనే ఉండాలి, అట్లా ఉంటేనే లీడ్స్ వస్తాయి మంచిగా. ఎందుకంటే ఆప్టిమైజేషన్ అవుతుంది కదా. ఉమ్, ఉమ్. ఆప్టిమైజేషన్ ఎప్పుడైతే అవుతుందో అది ఆల్గరిథం కి, నీ ఫేస్బుక్ పేజ్ కు అర్థమవుతుంది. ఆల్గరిథం కి ఒక 15 days, 1 month వరకు అలా అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. ఓకే. ఉమ్. అదే మామూలుగా 1 day 2 days అట్లా రన్ చేస్తారు కదా, ఉమ్. అలా రన్ చేస్తే అవ్వదు అన్నట్టు. ఇదంతా మనుషులు చేసేది కాదు కదా సార్, ఇదంతా అవునవునవును. సిస్టమ్కి అర్థం కావాలి. నాకు ఆ షార్ట్ వీడియోస్ అయితే కావాలి సార్. మీరు ఏదో ఒకటి చేసి ఒక 4-3 షార్ట్ వీడియోస్ నాకు ఇస్తే చాలు సార్, నేను ప్రాక్టీస్ చేసుకుంటా. షార్ట్ అర్థమైంది, నాకు తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్పాల్సిన వాడిని కాదు సార్. అంటే కాకపోతే ఇక్కడ టెక్నిక్స్ ఇప్పుడు మనోజ్ సార్ వరకు ఎందుకు వచ్చాం? అర్థమైందా? సార్ వరకు ఎందుకు వచ్చాం? మనోజ్ సార్ వీడియో అంత టెంప్టింగ్ ఉంది, ఆ టెంప్టింగ్ లో ఎలా చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఓ 2-3 షార్ట్ వీడియోస్ మాకు ఇది చెప్పండి ఇది చెప్పండి ఇది చెప్పండి చాలు అన్నదంటే అదే వీడియో మేము క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటాం. మేము మనోజ్ సార్ ఇప్పుడు స్పెషల్ మెసేజ్ చేసా, కాల్ కూడా చేసా, పంపిస్తా సార్ అంటారు. స్టార్ట్ అయిందా సార్కి మళ్ళీ నెక్స్ట్? బ్యాచ్ స్టార్ట్ అయింది, నీకు పంపించే కదా నేను శాంపుల్. అది ఒక్కటి, అది ఇంగ్లీష్ లో ఉంది సార్. షార్ట్ షార్ట్ వీడియోస్ టెక్నికల్ గా అంటే మీరు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అత్యంత తక్కువ అమౌంట్ తోటి ప్రీమియం తోటి ఒక మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఉమ్, ఫస్ట్ వన్. అవును. తర్వాతకి వచ్చేసరికి
అతి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒకసారి ఇలాంటి నంబర్ ఎంటర్ చేయండి. ఒక్క నిమిషం. 80199. ఓ సారీ 832 761. డన్ సార్. టెక్స్ట్ మెసేజ్ సార్ ఎంటర్ చేయి. 1 సెకండ్ సార్. కొట్టండి సార్, సెండ్ టెక్స్ట్ మెసేజ్ కొట్టండి. ఓకే, 856817. ఓకే, నెక్స్ట్. డన్. ఇది పిక్సెల్ కోడ్ ఇంకా యాక్టివ్ లో లేదు. ఇక్కడ గ్రీన్ మార్క్ రావాలి. సరేనా? ఒక్క నిమిషం, ఒక 5 minutes టైం పడుతుంది. ఓకే సార్, ఓకే కానీ అండి, టిఫిన్ కూడా చేసేస్తా, అయిపోతుంది గ్యాప్ లో. అయితే ఇక్కడ ఉంది కదా ఇది, సార్ ఒక 5 minutes ఆగి ఇక్కడ పబ్లిష్ కొట్టేసాయి. దేంట్లోకి వెళ్ళి పబ్లిష్ కొట్టాలి? ఇట్లనే ఉంచు, 5 minutes రీఫ్రెష్ చేస్తే అయిపోతుంది. ఒక్క నిమిషం, నీకు చూపిస్తా. ఇటు వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇటు సెటప్కి వెళ్ళి టెస్ట్ ఈవెంట్స్, సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇది వెబ్స్ మనకు అర్థమైపోతుంది. గ్రీన్ మార్క్ వస్తుంది అటు. ఇక్కడ చూడ వచ్చింది ఇది. అర్థం కాలేదు సార్ నాకు అసలు. టెస్ట్ అని కొట్టినాం కదా ఇప్పుడు. టెక్స్ట్ ఇక్కడ పేజ్ V1 వచ్చిందా ప్రాసెస్ ఇక్కడ. అవును. ఇది ఇట్లా ఉండాలన్నట్టు. ఇది కరెక్ట్ గా ఉంటేనే ఇక్కడ వస్తుంది. ఇంకో ఇక్కడ రెడ్ మార్క్ ఉందిగా. అవును. రెడ్ మార్క్ ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేయ వస్తుంది. ఓసారి ఏమైంది అంటారంటే తొందరగా కనెక్ట్ అవ్వవు. ఒక 5 minutes 10 minutes అలా టైం తీసుకుంటారు. వచ్చింది చూడండి. వచ్చింది కదా. పర్ఫెక్టా? పబ్లిష్ చేసేస్తే ఇంకా అయిపోయింది. పబ్లిష్ సార్. పబ్లిష్. రైట్, పర్ఫెక్ట్. నీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా డైరెక్ట్ గా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది. అది ఏం లేకపోతే కంప్లీట్ అని చూపిస్తుంది. ఎక్కడ సార్ మీరు ఇప్పుడు చెప్పింది? ఏం సార్ అయిపోయింది చూడండి. అయిపోయింది. ఎన్ని